హలో ఎవరండి? నన్ను జేపీ అంటారండి. నా కర్మగాలి తమరి ఫ్రెండ్ని, బిజినెస్ పార్ట్నర్ని. పొద్దున్నే ఫోన్ చేసి సెటైర్లు ఏమిట్రా బాబు? లేకపోతే ఏమిట్రా, కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నావు, 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నావు. నన్ను పిలిచి ఆ పనులు ఈ పనులు అప్పగించాలని తెలీదా? వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఫ్యామిలీతో ఫ్యామిలీతో సహా చావు. కిచెన్ నుంచి న్యూస్ వచ్చింది. నువ్వు నన్ను కోతి అన్నావంట. లేదే, లండన్ కోతి అన్నాను. ఎందుకన్నా? సారీ, కొంట ముచ్చు అనాల్సింది. ఎవరు నన్ను పిలిచింది? అసలు ఎక్కడికి? Come with me. అలాగే అలాగే అలాగే. Looking beautiful. మా సిస్టర్ మీరు జేపీ అని మన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో పార్ట్నర్. వీళ్ళమయ్య సెంటర్ లో మినిస్టర్. మన వాళ్ళే అబ్బాయి ఎవర్రా? మా లండన్ సిస్టర్ కొడుకురా. ఇది పరిచయం చెయ్యి. తొందరపడి చేస్తాను. హాయ్, ఐమ్ డాలీ. Hey, let's dance. I'm Banda. Hey, Banda. India, full of onis and parikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏయ్, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. ఐఎమ్ సారీ, చూసుకోకుండా నీ రూమ్ లోకి వచ్చేసాను. అవును, ఓ నువ్వేం చూడలేదు కదా? నో నో, నథింగ్, జస్ట్ గో గో. గుడ్ గుడ్. ఓకే. హే, నైస్ హార్స్. ఏయ్, దాన్ని టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. ఏయ్, ఇచ్చేయ్. ఇచ్చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. ఓకే. నాదో డౌట్, నిన్ను ఇలా రోజు టీస్ చేస్తున్నాను. ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది. కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్ 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 సంథింగ్. నథింగ్. ఒరే, నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? ఇప్పుడు అది నవ్వేనా చెప్పు, చెప్పేనా నవ్వు. హలో హలో, వీడెవడరు బాబు నీలాగా? ఫోన్ చేస్తాడు, మాట్లాడు, చెప్పు. అలా అనుకున్నాడు. ఆపిల్ పండులో ఉన్నాడు కదూ. విషయం చెప్పరా. మా అమ్మాయి ఏమో సిమెంట్, ఆ కుర్రాడు ఇసక. నువ్వు కాసిని నీళ్లు చల్లేవనుకో స్ట్రాంగ్ అయిపోద్ది. నేను నీళ్లు చల్లినా మా చెల్లాయి నిప్పులు చల్లుతుంది. సర్లే, ఆ నిప్పుల్ని నేను ఎలాగో చల్లార్చేస్తాననుకో. ఇదిగో మీ అమ్మాయితో మా సంతోషం మంచి చేసుకోమని చెప్పు. చేసుకోమనాలే కానీ మా అమ్మాయి మంచి ఏమిటి, ఏదైనా హాయ్. సంతోష్,
సంతోష్ అదేంటి చెవులో పెట్టుకున్నావు? ఆ ఒక చోటే ఖాళీగా ఉంది. యు సిల్లీ. ఐ నో. అవును, ఎవరికి ఈమెయిల్ పంపుతున్నావు? మా డాడీకి. మీ డాడీ అంటే నీకు అంత ఇష్టమా? ఏ మీ డాడీ అంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? హల్వా అంత ఇష్టం. హల్వా? హల్వా అంటే నాకు ఇష్టం. ఏం చేయబోతున్నారు? హల్వా. మీకెందుకండి ఇష్టమా? నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసం? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లలి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी पैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్. మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకు ఇష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లని కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు జేపీ అంకుల్. హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్ ఫస్ట్ మీరు తినండి. వద్దులేయా, నువ్వు తిను. అంకుల్ పెద్దవాళ్ళు నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏం చూస్తున్నావురా వేధవా? అంతా నువ్వే తింటావేంటి? సంతోష్ పెట్టు. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నా కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. ఉమ్, తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. బిజినెస్ లోనే కాదు, హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో ఒరేయ్, నేను వస్తున్నా, ఆగు. ఏమైంది డాడీ? అమ్మలు వంటలు మానేసి వేరే మార్గం చూడమ్మా. డాలీ హల్వా చేయటం నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే, అది నేనే, లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి, నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలో జుట్టేసుకుని నిన్ను. పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్. అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. సంతోష్. ఎక్కడ? సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. హాయ్ దొంగ, ఇక్కడున్నావా? కాదు, ఇక్కడ ఉన్నా. చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నిమ్మి, Hi. ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, Hi. అది ఇందు. Hello. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. తీసుకోండి. ఇటివ్వు, సంతోష్ కి నేను ఇస్తా. ఏయ్, ఎక్కడికే? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. సో స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా. అందుకే థ్యాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. అవును, ఏం చెప్తున్నాను?
ఆ సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలీనియర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. ఇదంతా వాళ్ళ సగవాస్తే. నీకేమన్నా తక్కువ ఉందా? యా అఫ్ కోర్స్, మా డాడీకి కూడా 100 కోట్లు ఉన్నాయనుకో. కోట్లేనా? ప్యాంట్లు లేవా? నిన్ను రిలాక్స్ రిలాక్స్. ఏంటో అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే. ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా, ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 ఆవులు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటిని మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్ల ఆస్తి. బాయ్. సంతోష్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సిరి నాకు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. వై? షీ సంథింగ్. ఐ డోంట్ లైక్ దిస్. ఏటబ్బాయ్, ఆ అమ్మాయి చదువు అయిపోయింది కదా, ఏడు పెళ్లి చేస్తున్నావా? మంచి సంబంధం కుదిరితే చేసేయాలండి. నాది సేమ్ సమస్య. అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది కదా, ఉద్యోగానికి అమెరికా వెళ్తావా అంటే ఆహా వద్దు, నేనేండే ఉండి ఎగసాయం చేస్తాను అంటున్నాడు. ఇలాంటి బుద్ధిమంతులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే కదా మరి తామర తంపర్లుగా సంబంధాలు వచ్చిపడుతున్నాయి. ఏదో ఒక దానికి అనరా అంటే నీ చెల్లెలు అయితే ఓ ఎస్ అంటున్నాడయా. ఏటయ్యా మాట్లాడు, ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది ఏముందండి, కాకపోతే ఒక్కసారి అమ్మాయి రావాలనా? అమ్మాయితో పాటు మాస్టర్ గారిని కూడా ఒక మాట అడిగి. ఎవరు? మన స్టేషన్ మాస్టరా? ఆయన పచ్చ జెండా రైళ్లు కూపుతాడు గాని పెళ్లికి ఎందుకయ్యా? గూడ్స్ బండి కూడా పచ్చ జెండా ఒప్పందే కదలదు ముద్దుకృష్ణ గారు. ఈ ఊరికి మీరు ఎలా పెద్దో వీడి కుటుంబానికి నేల. రైళ్లు ఆలస్యంగా వస్తున్నా మాస్టర్ టైంకి వచ్చేసారు. అదేదో అడిగేసాయి. దానికి తొందర ఉందండి. మీరే అన్నారుగా అమ్మాయిని అడగాలని, రానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుభం, తాంబూలాలు పుచ్చుకుంటుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? రేపు మా అమ్మాయి కూడా పెళ్ళైపోతే లండన్ వెళ్ళిపోతుందిగా, అది గుర్తొచ్చి. నువ్వు లండన్కి ఫిక్స్ అయిపోయావా? ఇదిగో ఓపెన్ టికెట్లు కూడా కొనేశాను రా. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. అపోయేది సోది. నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. ఇదిగో పంతులు, నువ్వు కానీ. కంటిపూడి శ్రీనివాసరావు ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతనికి 10 కోళ్ళు, 4 గేదెలు, 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. అమ్మా, చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే వెలిగిపోయిందమ్మా. అసలు నీ ముందు ఈ దీపాలు వెల 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 పోతున్నాయి అనుకో. అఘోరించావు ఇంకొక మాట చెప్పరా రే? అరే ఫోన్లో లేరా నువ్వు గాని? మరి అంతా బాగానే ఉంది గాని ఒక్కటి మాత్రం తక్కువ అమ్మా. ఏంటి? ఇదిగో, ఇది పెట్టుకోమ్మా. ఇదేంటి? చిన్న నెక్లెస్ అమ్మా. చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉంటుందేమో. అదే 15 లక్షలే. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరా రే? ఎందుకన్నయ్య ఇదంతా? దాందే ఉందిలే అమ్మా. ఒక్కసారి అటు చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది రో. నేను తట్టుకోలేకపోతున్నాను. హాయ్, దిస్ ఇస్ సంతోష్, మై బాయ్ ఫ్రెండ్. హాయ్. yes. రా సంతోష్. హాయ్ బడీస్. నేను చెప్తూ ఉంటానే సంతోష్ అని. తినే నా బాయ్ ఫ్రెండ్. ఏంటి డార్లింగ్ అంత దూరంగా నుంచున్నావు? భుజం మీద చేయొచ్చుగా. నువ్వు అడగలేదేంటా అని చూస్తున్నా. 4 కళ్ళు రెండైనా, పంది చిచి. 2 పందులు ఒకటైనా. అలాంటిదేం లేదు. రొమాన్సా? అదేం లేదు. ఏయ్, హాయ్ హాయ్ హాయ్. హాయ్. హౌ ఆర్ యు? హాయ్.
మై బెస్ట్ ఫ్రెండ్. రియలీ? యా. సిరి, తన రీటా. హాయ్. హాయ్ హాయ్ ఆ, నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడు వస్తా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తావా? నేను రాను. నా కోసం రమ్మంటలేదు, నీ కోసమే. ప్లీజ్ గో, వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడకూడదనే పక్కకి రమ్మంటుంది. నేను రాను రాను రాను, నువ్వు వెళ్ళు. నీ జాకెట్ హుక్స్ ఊడిపోయాయి. నేను నమ్మను, అబద్ధం చెప్తున్నా. నీ వీప్ మీద పుట్టుమొచ్చింది. ఇది చెప్పిన నమ్మవా? ఓకే. హే లలి, నీ ఫ్రెండ్ పిలుస్తుంది. ఒక్క నిమిషం. క్యారీ ఆన్. ఏ హీరో, ఏంటి? హుక్స్ ఊడిపోయిందే, కొంచెం పెట్టు. నీ బట్టలు వద్దే అంటే వినలేదు, ఇప్పుడు చూడు. సర్లేవే. పెట్టు సార్. హే, నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట. నథింగ్, ఏమీ స్టార్ట్ అవ్వలేదు. సంథింగ్ సంథింగ్ నథింగ్ నథింగ్ సంథింగ్ నథింగ్. వాట్ ఇస్ దిస్ సంతోష్? ఐఎమ్ షాక్. ఒక అమ్మాయి లవ్ కోసం నీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా? నో, ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపెన్. లండన్కి వెళ్ళిపోదాం పదా. సారీ డాడ్. సంతోష్, ఆర్ యూ క్రేజీ? నువ్వు లండన్లో ఏం చెప్పేవాడివి? నేను నీ డాడీని కాదు, ఫ్రెండ్ అనే కదా. am I not your close friend? క్లోజ్ ఫ్రెండ్ అయితే నా లవ్ కి హెల్ప్ చేయాలి కదా డాడ్. అరే వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డోంట్ బి షాక్డ్. ఎరా, నువ్వు వాళ్ళతో వెళ్ళలేదా? వాడు మీ ఓన్లీ సన్ అయితే నా ఓన్లీ ఫ్రెండ్ కదా అంకుల్. ఎరా, ఒక ఫాదర్గా అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే? నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ ఈ పందెంలో నువ్వు ఓడిపోతే, ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు బావి మీద కూర్చున్నావు కదా, పడిపోతే? సపోర్ట్ ఉందిగా, నేను పడిపోను. నేను ఓడిపోను, నాకు లవ్ సపోర్ట్ ఉందిగా. రేయ్, నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. లండన్లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ అంతేలే. భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి. అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. రే బండా, కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్ లా పనిచేస్తారు. లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేం చేయలేమా ఇవన్నీ? తినలేమా దీన్ని? ఏం తినాలా? అంతేగా పెద్ద పోసు కొడుతున్నాడు వీడు. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్, కార్లో కూడా మంచినీళ్ళు లేవు.
ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు అలవాటు చేయలేదేరా? ఏరా, ప్రేమ కోసం ఏదైనా భరిస్తావా? అంత పవర్ ఉందా నా ప్రేమకి? ప్రేమకు అంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు కాదు. ఎప్పటికైనా ఆడి ప్రేమను ఒప్పుకుంటారా అంకుల్? నేను ఒప్పుకోను. తను కోరుకున్న అమ్మాయి కోసం అన్ని వదిలేసి వచ్చిన నా కొడుకు నచ్చాడు. కానీ ఆ అమ్మాయి మహారాణిలా హాయిగా ఆ ఇంట్లో ఉంది. ఆమె నాకు నచ్చలేదు. ఆమె నేను ఒప్పుకోను. మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరు? మీలాగా నేనే గొప్పవాడిని కాదులేండి. పొద్దున ఒక రైలు, సాయంత్రం ఒక రైలు వచ్చే రైల్వే స్టేషన్కి నేను చిన్న స్టేషన్ మాస్టర్ని. ప్రేమ కోసం మీ అబ్బాయి ఇక్కడ పచ్చడి మెతుకులు తింటున్నాడని మీరు బాధపడుతున్నారు. కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా అవే తింటోంది. అవునయ్యా, మీ అబ్బాయి నేల మీద పడుకుంటున్నాడని సిరమ్మ కూడా నేల మీద పడుకుంటోంది. తన ఇంట్లోనే తనకు పని మనిషిలా బతుకుతోందయ్యా. ఏమిటిదంతా పాతకాలపు మనిషిలాగా అనిపిస్తుందా? అవును, నిజమే. పాతకాలపు అమ్మాయి గనకే రోజు ఆ గుళ్ళో దీపం వెలిగిస్తూ తన ప్రేమ పండాలని మొక్కుకుంటోంది.